శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలకు తమ ప్రశ్నలకు ఒక సమాధానాన్ని ఇవ్వబోతూ ఉన్నారండి. అర్థం కాలేదా ఫ్రెండ్స్? బాబా గారు తన బిడ్డలతో ఈ సందేశంలో ఏమంటూ ఉన్నారో తెలుసా? తల్లి, ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నావు కదా, అయితే నీ సాయి చెప్పేది పూర్తిగా విను. అప్పుడే నువ్వు సరైన నిర్ణయం తీసుకోగలవు. ఇది నీకైనది బిడ్డ, వెంటనే విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఎవరో తన బిడ్డలలో కొంతమంది ఒక విషయాన్ని గురించి పదే పదే ఆలోచిస్తూ సరైన నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నారంట. దాని గురించి ఎన్నో రోజుల నుంచి ఆలోచిస్తూ వారి మనసులోనే మదన పడిపోతూ ఉన్నారట, ఎంతో ఆందోళన చెందుతున్నారట. ఆ విషయం మన బాబాగారికి తెలిసిందండి. తన బిడ్డలలో కొంతమంది ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారని బాబాగారికి అర్థమైపోయింది. అందుకే ఆ బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే ఈరోజు తీసుకొచ్చేశారు. ఒక మంచి నిర్ణయం తీసుకొని, బాబా చెప్పింది విని ఒక మంచి నిర్ణయం తీసుకోమ్మా అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. బాబాగారికి మనం చెప్పుకోవాల్సిన పని లేదండి. బాబా నాకు ఈ కోరిక నెరవేర్చు, నా జీవితాన్ని ఎలా ఉండేలా చెయ్యి అని మనం చెప్పాల్సిన పని లేదు. మన జీవితం ఎలా పోతే బాగుంటుందో, ఎలా ఉంటే బాగుంటుందో ఆ తండ్రికి మనకంటే ఎక్కువ తెలుసు. మనం అడగడానికి ముందే బాబాగారు మన జీవితానికి సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభించేస్తారు. అడిగితేనే అమ్మాయినా పెడుతుందనేది సామెతండి. కానీ అమ్మ అడిగి మరీ పెడుతుంది. తప్పకుండా అది జరిగే తీరుతుంది. మన ఆకలి మనకంటే ఎక్కువ మన అమ్మకి తెలుసు. అలానే ఈరోజు మన అమ్మ స్థానంలో ఉండి ఆలోచించే బాబాగారు తన బిడ్డల మనసులో ఏముందో గ్రహించి వారి కోసం ఒక చక్కటి పరిష్కారాన్ని ఈరోజు తెచ్చారు. తన బిడ్డలకు తప్పకుండా ఈ సందేశాన్ని వినిపించి వారు ఒక చక్కటి నిర్ణయం తీసుకునేలాగా బాబాగారి సందేశాన్ని తీసుకొచ్చారండి. అయితే బాబాగారు తన బిడ్డల గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, గత కొన్ని రోజులుగా నువ్వు ఒక విషయం గురించే ఆలోచిస్తూ దాని గురించి నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నావు కదా. అలా నీ మనసు గందరగోళంగా ఉన్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాలని అనుకుంటూ ఉన్నావు. అవునా బిడ్డ? సరే, అయితే ఇప్పుడు నీ సాయి చెప్పేది పూర్తిగా విని తరువాత ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో. ఎందుకంటే తల్లి, ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం వలనే నువ్వేంటో ఇతరులకు తెలుస్తుంది. నువ్వు ఎంత గొప్ప మనసు ఉన్నదానివో పక్కవారికి తెలుస్తుంది. ఈ నిర్ణయమే నీ జీవితాన్ని శాసిస్తుంది. ఈ నిర్ణయమే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది కూడా. చూడు బిడ్డ, ఉన్న దాంట్లో తృప్తి చెందకపోతే నువ్వు విజయం సాధించలేవమ్మా. కాబట్టి ముందు నేను ఆనందంగా ఉన్నానని నీతో నువ్వు చెప్పుకోవడం కాదు తల్లి, ఆనందంగానే ఉండాలి. నీకు ఈ బాబా ఏదైతే ప్రసాదిస్తారో దానితో సంతృప్తిగా ఉండాలి. లేని దానికోసం ఆశపడటం తప్పు కదమ్మా. దానిని సాధించుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ పక్కవారికి ఉంది, నాకు మాత్రం లేదని అసూయ మాత్రం చెందకూడదు. అదే నీ జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది బిడ్డ. అర్థమవుతూ ఉందా? అందుకే ఎప్పుడూ కూడా నువ్వు సంతృప్తిగా ఉండు. ఏదైతే లేదో దానికోసం పోరాడు, అంతేకాని ఈర్ష్య చెందకు. చూడు తల్లి, ఇప్పుడు నువ్వు ఉన్న గందరగోళం నుంచి నువ్వు బయటపడితేనే నువ్వు చేసే పని మంచిదా చెడ్డదా అనేది నీకు తెలుస్తుంది. నీ ఆలోచనలను బట్టే ఈ లోకంలో అన్నీ జరుగుతాయని గుర్తించుకో. అంటే నువ్వు ఎలా ఆలోచిస్తే అలా. మంచిగా ఆలోచిస్తే మంచిగా, చెడుగా ఆలోచిస్తే చెడుగానే జరుగుతాయి. ఈ లోకం అనేది కొందరికి ఎలా బ్రతకాలో నేర్పిస్తుందమ్మా, మరికొందరికి ఎలా ఉండకూడదో కూడా నేర్పిస్తుంది. వాటిని జాగ్రత్తగా గమనించి అలానే చేస్తేనే నువ్వు విజయాన్ని సాధించగలవు. నువ్వు ఇప్పటికే ఎన్నో అనుభవాలు నేర్చుకుని ఉన్నావు కదా తల్లి. వాటన్నింటినీ ఒక్కసారి గమనించి ఒక మంచి సరైన నిర్ణయం తీసుకో. నువ్వు తీసుకోవలసిన నిర్ణయం ఎవ్వరిని అడగాల్సిన పని లేదమ్మా.
ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన కష్టాలు, సమస్యలే నీకు ఒక మంచి నిర్ణయం తీసుకునేలా చెప్తాయి. ఇప్పుడు నువ్వు ఎంతో గందరగోళంగా ఉన్నావు కదా బిడ్డ. ఆ విషయం నాకు తెలుసమ్మా. ఆ గందరగోళంలోనే నా దగ్గరకు వచ్చి, బాబా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, నాకు చెప్పవా, నాకు దిశానిర్దేశం చేయవా తండ్రి అని నన్ను అడుగుతూ ఉన్నావు. అవును కదా. సరే తల్లి, ఇప్పుడు నా మాటలు విని నిర్ణయం తీసుకో. చూడమ్మా, జరుగుతున్న సంఘటనలను ఆలోచించి నిర్ణయం తీసుకో. ఎందుకంటే ఆ నిర్ణయం నీ జీవితాన్ని మంచిగా మార్చేలా ఉండాలి. నీకు ఏదైనా సందేహం ఉంటే నీ కుటుంబ సభ్యుల సలహా తీసుకో. వారి చెప్పింది కూడా విని సరైన నిర్ణయాన్ని నీ జీవితంలో నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నీ కుటుంబ సభ్యులే ఎలాంటి పక్షపాతం లేకుండా, ఎలాంటి అసూయ లేకుండా నీకు ఒక మంచి నిర్ణయాన్ని చెప్పగలరు, వారి అభిప్రాయాన్ని వ్యక్తపరచగలరు. కానీ బయట వారిలో కొంతమంది అలా కాదు. ఒకవేళ నీవు తీసుకునే నిర్ణయం వలన నీకు మంచి జరిగేదయ్యున్నా సరే, అది చెయ్యవద్దనే చెబుతారు. అది వారికి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది తల్లి. ఎవరు ఎలాంటి వారు తెలియదు కాబట్టి ఏవి కూడా పక్కవారితో పంచుకోకు. నీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయం నీ కుటుంబ సభ్యులతోనే పంచుకోమ్మా. ఏం చేస్తే మంచి జరుగుతుంది అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. అలా కాకుండా ఎవరో ఏదో చెప్పారని, వీళ్ళేదో చెప్పారని, వాళ్ళేదో చెప్పారని నువ్వు ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే నీ జీవితమే ఇబ్బందుల పాలవుతుంది. ఒక్కసారి శ్రద్ధగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఎందుకంటే బిడ్డ, ఒక్కొక్క నిర్ణయం ఎలా ఉంటుందంటే మన జీవితాన్ని నాశనం చేయగలదు. తిరిగి అలాంటి మన జీవితాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమవుతుందమ్మా. అందుకే మన జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన నిర్ణయాలను చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం ఎప్పటికే కాదు, నీ జీవితం అంతా కూడా నీకు ఆనందాన్ని ఇవ్వాలి. దిగులు, బాధ మాత్రం అస్సలు రాకూడదు బిడ్డ. కేవలం నీ గురించి మాత్రమే కాదమ్మా, నీ కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. నిన్ను నమ్ముకున్న వారందరినీ గుర్తు చేసుకుని ఒక నిర్ణయం తీసుకో. ఎందుకంటే నీ నిర్ణయమే నీ భవిష్యత్తును మారుస్తుంది. కాబట్టి ఆవేశపడకుండా ఆలోచించి ఒక నిర్ణయానికి రా. నీ మనసుకి నచ్చిన నిర్ణయాన్ని తీసుకో తల్లి. నీ ఇష్ట ప్రకారమే అంతా జరగాలి. ఎందుకంటే ఇది నీ జీవితం, నువ్వు మాత్రమే జీవించాలి. అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా, నువ్వు తీసుకునే నిర్ణయం నిన్ను కష్టపెట్టేలా ఉండకూడదు. నిర్ణయం తీసుకునే నీకు ఇంకా సందేహం ఉంటే నన్ను అడుగు బిడ్డ. మనిద్దరం కలిసే నీ జీవితాన్ని ఆనందంగా చేయగలం. ఇలా చేస్తే నా బాబాకి నచ్చుతుందో లేదో అన్న సందేహం నీకొద్దు. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను అంగీకరిస్తాను. కాకపోతే అది నీ జీవితాన్ని బాగుపరిచేదై ఉండాలి, ఇబ్బంది పెట్టేదై ఉండకూడదు. కాబట్టి మంచిగా ఆలోచించి ఒక గొప్ప నిర్ణయం తీసుకో. తరువాత నీ బాబాకి చెప్పు. తప్పకుండా నీకు విజయాన్ని నేను అందిస్తాను. నువ్వనుకున్నట్లుగానే నీ జీవితం జరుగుతుంది బిడ్డ. ఎందుకంటే నీ భవిష్యత్తు రాసింది నేనే. ఆ జీవితం ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉండబోతోంది. అలా నేను తప్పకుండా జరిపిస్తాను తల్లి. నువ్వు ఎంత సంతోషంగా ఉండాలనుకుంటున్నావో అంత సంతోషంగా. చూడు తల్లి, నువ్వు బాధపడుతుంటే నేను చూడలేనమ్మా. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా తల్లి. నీ మనసుకి నచ్చినట్టే నేను అన్నీ చేస్తాను. నువ్వు ఏది జరిగితే సంతోషిస్తావో, నీ జీవితాంతం నువ్వు సంతోషంగా ఉంటావో అది నువ్వు అడగకపోయినా జరుగుతుంది. నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎవరి ద్వారా ఇవ్వాలో అవన్నీ కూడా నాకు తెలుసు తల్లి. సమయానికి అన్నీ నిన్ను చేరిపోతాయి. నువ్వు దేని గురించి ఆందోళన చెందకు. నిన్ను అన్ని వేళలా నేను గెలిపిస్తానమ్మా.
నీ సాయి మాటలు విన్నాక నువ్వు ఉన్న గందరగోళం నుంచి బయటపడ్డావనుకుంటున్నాను తల్లి. ఎప్పుడూ ఇలానే ఉండమ్మా, సంతోషంగా, ఆనందంగా. ఎప్పుడూ నమ్మకంతో ఉండు బిడ్డ. నీ సాయి నీకు తోడుండగా నీకెందుకు తల్లి భయం? నువ్వు ధైర్యంగా ఉండాలి. 10 మందికి ధైర్యం చెప్పాలి. అర్థమైందా అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి. ఈరోజు ఈ సందేశం విన్నటువంటి తన బిడ్డలకు బాబాగారు చెప్పేటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది మీ జీవితాంతం మీరు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. అంతేకాని తాత్కాలికంగా ఈ క్షణాన్ని సంతోషాన్ని ఇచ్చి మీకు ఆ తరువాత అంతా మీ జీవితం అంతా మిమ్మల్ని నరకప్రాయంలోకి తొయ్యకూడదు. అలాంటి నిర్ణయం తీసుకోమని బాబాగారు చెప్తూ ఉన్నారు. దానికోసం ఎవరినో అడగాల్సిన పని లేదు. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే మీరు గతంలో సంతోషపడ్డారో, ఎలాంటి నిర్ణయం మిమ్మల్ని ఒక నరకప్రాయం లాంటి జీవితంలోకి తోసేసిందో, నెట్టేసిందో అది మీకే తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. సంతోషకరమైన రోజులు ఉంటాయి, బాధపడ్డ రోజులు ఉంటాయి. వాటిల్లో మీ నిర్ణయాల వల్ల, మీ సొంత నిర్ణయాల వల్ల బాధపడిన రోజులు ఎన్నో ఉంటాయి. అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదమ్మా. మీకెప్పుడూ సంతోషాన్ని అందించే నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలని బాబాగారు చెప్తూ ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే, మనం తీసుకునేటువంటి నిర్ణయం వల్ల మనం ఈ క్షణం సంతోషంగా ఉండటం కాదు, మనం తదనంతరం కూడా మన జీవితం అంతా కూడా ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా గడపాలి. కష్టాలనేవి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయండి, కానీ అవి శాశ్వతంగా మనతో ఉండిపోవు. కానీ మనం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మన జీవితం ఎలా ఉంటుందంటే, మళ్ళీ మన సంతోషాన్ని తిరిగి పొందడానికి ఒక జీవితకాలం సరిపోదు. అంత పెద్ద ప్రాబ్లమ్స్లోకి అయితే అలాంటి నిర్ణయాలు తోసేస్తాయి. అలాంటి నిర్ణయాలను ఆచితూచి తీసుకోవాలి. జాగ్రత్తగా మన జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన పని అయితే, ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే దానిని కొద్ది రోజులు ఆలస్యమైనా సరే కొంచెం ఆలోచించి ఆ నిర్ణయాన్ని తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయం ద్వారా వచ్చే ఫలితాన్ని అనుభవించగలుగుతాం. అలా కాకుండా తొందరపాటులో, గందరగోళంలో ఉన్నప్పుడైతే అస్సలు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదండి. ఏ నిర్ణయం తీసుకున్నా అది తప్పుగానే ఆలోచిస్తాం. క్షణికావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా తప్పుగా ఉంటాయి. వాటి వల్ల మనం ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి తప్పులు అయితే అస్సలు చేయవద్దని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆగి ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి. దానికి మీ కుటుంబ సభ్యుల సలహా తీసుకోవాలి. అదీ కాకపోతే ఈ బాబా సలహా తీసుకోవాలి. బాబా, నేను ఈ పని చేయబోతున్నాను, మీకు నచ్చిందా లేదా, నన్ను చేయమంటారా వద్దా అని నన్ను అడుగు, నేను నీకు సమాధానం ఇస్తాను. చెయ్యంటే చెయ్యి, లేదంటే వదిలే. అంతేకాని తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దమ్మా. దాని ద్వారా మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోవద్దని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. ఎంత గొప్ప సందేశమో కదా అండి. బాబాగారు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈరోజు మనకు అందించారంటే, బాబాగారు చెప్పింది 100కి 100% నిజం. కొన్ని మనం తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా మనం తిరిగి చూసుకుంటే మనకి ఎక్కడా కూడా సంతోషం కనిపించదండి. ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటాం. అది ఒక చిన్న తప్పు వల్ల, మనం చేసినటువంటి ఒక చిన్న తప్పు వల్ల ఆ తప్పు మన జీవితాంతం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అందుకే మన జీవితంలో మనకు చివరిదాకా వచ్చే నిర్ణయాలు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అది ఒక పెళ్లి విషయంలో కానివ్వండి, లేదంటే ఉద్యోగం విషయంలో కానివ్వండి, వ్యాపారం విషయంలో కానివ్వండి, ఇవి మనం ఎన్ని రోజులైతే జీవించి ఉంటామో అన్ని రోజులు కూడా మన వెంట వచ్చేవి. వీటిల్లో ఎవ్వరి మాట వినకూడదు. మన కుటుంబం ఏది చెప్తే అది వినాలి. బాబాగారిని అడగాలి. బాబాగారి వాక్కు ప్రకారం, బాబాగారి సందేశం ప్రకారం బాబాగారు ఏది చెప్తే అది చేయాలి. తండ్రి ఇది చేయమంటావా అంటే చెయ్యి అంటే చేయాలి, వద్దు అంటే దేనికి అని ప్రశ్నించకుండా అక్కడికక్కడే వదిలేసేయాలి. ఇది ఇంతే. బాబాగారు వద్దన్నారు, లేదంటే నా కుటుంబ సభ్యులకు నచ్చలేదు, అది వదిలేసి ముందుకు వెళ్ళిపోతూ ఉండడమే. అందుకే బాబాగారు ముందుగా మన గురువు ఎవరని చెప్పారంటే, మన సమస్యలే మన గురువులు. మనము ఇంతకుముందు అనుభవించినటువంటి మన కష్టాలే మనకు గురువులు. అవి ఎలా వచ్చాయి, దేని ద్వారా వచ్చాయి, ఎలాంటి నిర్ణయం తీసుకోవడం ద్వారా వచ్చాయి, వాటిని పరిశీలించుకొని ఇప్పుడు మనం తీసుకునేటువంటి నిర్ణయం ఆధారపడి ఉండాలి. దీని ద్వారా మనం ఒక సరైన నిర్ణయాన్ని తీసుకోగలం. కొంచెం నిదానంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. జీవితాన్ని నిర్దేశించేటువంటి ఇలాంటి నిర్ణయాలు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోండి ఫ్రెండ్స్. ఎలాంటి తొందరపాటుతనం వద్దండి. అర్థమైందా అండి? ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. బాబాగారి సందేశం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం.
అంతవరకు ఓం సాయిరామ్.